లాస్ట్ లో జుట్టు పట్టుకుంటే ముగ్గురు మనుషులు చెప్తాము, కానీ ఇప్పుడు కాదు సార్ లాస్ట్ లో. కానీ అది చెప్పే ముందు ఇది ఒక బండి చక్రం సార్, మీరంతా రైతులే, కానీ ఇప్పుడు ఉండాలో లేదో తెలియదు, కానీ మేము పని నేర్చుకున్నామో పెట్టుకున్నాం సార్. కానీ బండి చక్రం ఇప్పుడు ఏం చేయాలంటే ఒక చక్రం వచ్చేసి 80-90 కేజీలు పైన ఉంటుంది. ఆ చక్రం ఇప్పుడు ఏం చేయాలంటే కడుపులో పెట్టుకోవాలి సార్, పొట్టులో పెట్టుకొని చక్రం మొత్తం పక్కకు పైకి ఎత్తి చూపించాలా. అది ఏ విధంగా ఎత్తుతారో దయచేసి మీరు చేస్తారని కోరుతున్నాం. గట్టిగా చేయబోతాయి నా పిల్లలందరూ అర్థం చేయాలన్నా. అయ్యా అంత పెద్ద బండి చక్రం చేయండి, ఆ కడుపునే ఆపినాడు సార్. ఏ మాత్రం కొద్దిగా ధైర్యం ఇస్తాయి అది వేసుకున్నానంటే ఆ గుమ్మ మధ్య తలకాయ వినిపడిందంటే తలకాయ పగలపోయింది సార్. ఎందుకంటే అది చాలా తూకం అంటారు. కొట్టండి, సేపు కొట్టండి పిల్లలు గట్టిగా చూడాల పని. జాగ్రత్త అయ్యా చేయండి, పనుల తర్వాత పని అయిపోతాయన్న, ఎందుకంటే వానొచ్చేలాగా ఉంది సార్. అదేమంటే ఆ బండి చక్రం చేయండి, ఇప్పుడు ఈ మెడ పైన ఆ విధంగా వేసుకొని ఆ మొత్తం పైకెత్తి చూపించాలి సార్. ఒకే మనిషి ఎత్తుకోవాలి, ఇంకోటి ఎత్తిచ్చేది లేదు. అది ఎత్తుకొని నిలబడేదే కాదు. ఇప్పుడు అందరూ చెవులు పట్టుకొని ఎట్లా తిరిగినారో మన ఇంట్లో ఫ్యాన్ ఎట్లా తిరుగుతారో ఆ విధంగా తిప్పాలి సార్. తిప్పేటప్పుడు ఏ మాత్రం కొద్దిగా చేయండి, కళ్ళు మొబ్బొచ్చి ఇట్లా కాలు తొందరకొని కింద పడినామంటే చాలా ప్రమాదము. ఈ పని చూడాలా. అయ్యా ఇదేం పెద్ద వాహనం కాదు సార్, చూడండి మా పనులు మీరు చూడాలా. ఇవాళ ఒక రోజు ఉంటుంది, మళ్ళీ రేపు ఉండలేదు, రేపు ఇంకో గ్రామానికి పోతాము. చూడండి కొద్దిసేపు నిలబడి బాగుంటాయి పనులు. కానివ్వండి. నాకు జాగ్రత్త కదా నాకు నిదానం చేయండి. కానీ చూసుకొని రోడ్ సరిగ్లేదు, నిలబడింది జాలో నిదానంగా కొట్టండి సార్, గట్టిగా సోదరు కొట్టాలి పిల్లలందరూ. కొట్టాల గట్టిగా సోదరు ఏదైతే సిద్ధంగా జాగ్రత్త కొట్టాలి సార్, గట్టిగా సోదరు కొట్టాలి. అర్థం చేయాలి పెద్ద మనుషులు. జాగ్రత్త నిదానం చాలు కూడా చాలు 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 అక్కడే కింద పెట్టేయండి, తొందరగా అయిపోయి. ఆ బండి అన్న అన్నలో చోకి అన్న పంపండి రానా నమ్ముతున్నారు, ఏదేదో చేస్తా ఉంటారు. అది బరువు ఉందా తేలిగా ఉందా మాకెట్లా తెలియాలని ఆలోచిస్తా ఉంటారు మన అన్నలు. సరే అందుబాటులో పెట్టుకొని ఎత్తి చూపిస్తారు. అదే అది బరువు ఉందా తేలిగా ఉందా ఇప్పుడు మిమ్మల్ని అన్నకి చేయండి మన రాము అన్నలే చెప్తారు. ఎందుకంటే మాకంటే బాగున్నారు సార్ పర్సనాలిటీ అన్నలు. అయ్యా మీరు బాగా పడతండి, కష్టం పడతండి, మీ చాప్ ఎంతగా అంత ఈ కడుపున పెట్టుకుని ఒక అంతనే ఎత్తి చూపండి. అది బరువు ఉందా లేదా అందరికి మీరే చెప్పాలా. కొద్దిగా మొబైల్ చెప్పులు పక్కన ఇచ్చేయండి సార్. కానీ అది వేసుకోండి. అక్కడే అక్కడే కడుపునా సార్ ఎక్కడ పెట్టుకోవచ్చు, ఇంకొకటిగా ఇక్కడ పెట్టుకున్నా బాగుంటుంది. లేదంటే మీకు ఎక్కడ బాగుంటుందో అక్కడ పెట్టుకోండి. అన్న అంత సిక్కుదు పట్టుకోండి, పక్కనేయండి చాలండి సార్. అన్న అది ఎత్తుగా ఉందా బరువుగా ఉందా తేలిగా ఉందా? బరువుగా ఉంది, బరువుగా ఉంది. అయ్యా బరువుగా ఉందంట. ఎందుకంటే సినిమాలో చూపించినట్ట రక్తందే కాదు ప్లాస్టిక్ కాదన్నా నిజమైన బండి చక్రం ఇచ్చిపెట్టండి సార్. ఏమన్నా సినిమాలో చూపించినట్టు రక్తందే కాదన్నా నిజమైన బండి చక్రం చాలా బరువు ఉంటది. కానీ అయ్యా మేము ఏ ఊర్లో పోయినా ఇట్లా అన్నకి ఒక పని నేర్పించకపోతా ఉన్నాం. ఈ గ్రామంలో కూడా మన రాము అన్నకి ఒక పని నేర్పిస్తాను. అది ఏమంటే అది బరువు ఉందన్నారు అన్నలు, అందుకే ఆ పని ఇచ్చిపెట్టి తేలిగుండే పని ఇస్తాయి అన్నలు. అది ఏం పని అంటే రోజు మేమే చేస్తా ఉన్నాం, బేజారమైందన్న. ఈ రోజు ఆనొచ్చిలాగా ఉంది. అది చాలా మంది వచ్చినారు, మేము రెస్ట్ తీసుకుంటాము. ఎట్లా అన్నలు చేతి చిక్కినారు కాబట్టి రాము అన్నలు ఈ టవల్ పైన చిన్న పని పెడతాము అన్నకి. తేలిగుండే పని ఏమంటే ఆ రోలర్ ఉంది కదా ఈ పక్క నుంచి ఆ పక్క
ఆ రోలర్ చేయండి. మన రాము అన్నది ఈ కడుపు పైన ఈ ఛాతీ పైన ఈ పక్క నుంచి ఆ పక్క ఎక్కించేస్తాను, ఓ పని అయిపోతుంది. అదేం బరువు ఉండలేదు, తేలిగా ఉంటుంది. ఏమైనా ఎక్కించుకుంటావా? ఎక్కించుకుంటారు అంట, కానీ ఆ ధైర్యం నేర్చుకోవాలా సార్. మీరు అది ఎక్కించుకోవాలంటే ఇట్లా లూజ్ ఉంటే వేయలేదన్నా, ఒక నిమిషం మీరు కాళ్ళు చేసి రూపాయలు ఎక్సర్సైజ్ చేయాలా, మీ బాడీ అంతా ట్రై చేయాలా, అప్పుడే అది ఎక్కేయాలో లేదని మళ్ళా చెప్తాను. అయ్యా యూత్ అన్నలో కొద్దిగా ఉండండి సార్, మీరు అర్థం చేయండి. మీకోసమే తొందరగా చేస్తా ఉన్నాం, కూర్చోకుండా చేస్తా ఉన్నాం. చూడండి వాన వస్తుంది, మీరు అర్థం చేసుకోవాలా. మీరు ఉంటారు కానీ ఆర్బిట్ తల్లిలో ముసలోళ్ళు ఉండేది, అందరూ వెళ్ళిపోతారు వాన వస్తే. దయచేసి కొద్దిసేపు ఉండండి. అయ్యా మా పైలవాన్ మా తమ్ముడు చూపిస్తారు, వాడు ఏ విధంగా చేస్తారో ఆ విధంగా చేయండి. అది ఎక్కేయాలో లేదని మళ్ళా చెప్తాను. పట్టుకో, సై పట్టుకోడా, సై పట్టుకోండి. కొంచెం తొందరగా బాగుంది, జరగండి. जरा हो तो लाइट करना तो अरे ఎన్నికైనా పోండి పదాలు తగ్గించుకుంటారు. అలా ఫోన్లో వేరే పని చేయను, అట్లా వచ్చిందే పని చేస్తాను. కొట్టండి, మీరు సేమ్ కొట్ట ఇంకా బాగా చేస్తారు అన్నారు. ఆ విధంగా తిప్పనా ఎంత వస్తుందో తిప్పనా అది చూడు. ఫోన్లో వేరే పని ఎక్కువ బాగా పెట్టద్దు, ఎక్కువ బాగా పెట్టద్దు, వచ్చి మాత్రం చేయండి చాలు. నిదానమైన పడేవన్నా నిదానంగా కానీ मार्गों से करना होता బాగుండదా నచ్చే కలపండి. చూడండి చాలా బాగా చేశారు, మన పైలవాళ్ళ కంటే అన్నలు బాగా చేశారు. కానీ రాయకుండా ఎక్కిస్తా ఉన్నాము, అన్నోళ్ళని ఎక్కించలేదు. ఎక్సర్సైజ్ చేపించాము అంటే బాగా చేశారు. ఇంతమందిని నవ్వించినారు. ఈ అన్నల పేరు మీద ఒకసారి గట్టిగా సేవలు కొట్టండి పిల్లలందరూ. అది రండి, కొంచెం తీసుకోరండి. చాలు రోడ్
అన్న ఈ అన్నాడు చెప్పి ఒక ముగ్గురు రండి సార్ మన యూత్ అన్నారు ఆ తాడు ఇస్తాము తాడు పట్టుకొని ఎక్కాలి వస్తుంది మన యూత్ అన్నాడు ఒక ముగ్గురు రండి స్టూడెంట్ అన్నారు అట్లా వాళ్ళు రాలేదు సార్ స్టూడెంట్ వాలీబాల్ ఆడే అన్నారు స్టూడెంట్ అంటే పెద్ద మనుషులు వస్తుండే ఇంకా 10వ క్లాస్ చదువుతున్నారు పెద్ద మనుషులు వచ్చినారు చాలు రాండి రాండి మంది ఉన్నారు నలుగురు అయినారు సార్ అదే ఇంకో పని పిలుస్తాం కూర్చోండి సార్ కొద్దిసేపు చాలన్నా ఇంకా చాలు ఉన్ని లేని అన్నా ఉండండి సార్ అయ్యా ఇంకో పని నలుగురు చాలు కూర్చోండి ఇంకో పని పిలుస్తారు ఎప్పటి చెత్త కింద పెడతా బాగా శబ్దతో ఆపుకోవాలి ఉండనా ఈ పక్కన్నాడు నిదానం కాలు వేసుకున్నారు కొద్దిగా అయితే చెత్త కింద పెడతా సత్తు ఎత్తాను సైడ్ ఎత్తాను నిదానం అన్నా చాలండి పట్టుకోండి అన్న చాలు పట్టుకోండి దాని కింద ఎవరో పొనుకుంటారా రానా చూడండి మీకోసమే ఇంకా మేము కుటుంబం ఎట్లా చేస్తా ఉన్నాం మీరు ఇట్లా కామెడీ చేసేట్లయితే వాన వచ్చిందంటే ఏది ఉండలేదు కదా ఇంటి ఖర్చులు పడింది వేస్ట్ అయిపోతాయి మళ్ళా రేపు వచ్చి ఆడలేదు అయినా ఈ రోజే రేపు ఇంకో వెళ్ళిపోతాం అదే చూడండి అన్నం వచ్చింది దానికే వద్దన్నాం పట్టుకోండి ఏం పర్లేదు మీరే పట్టుకోండి కొట్టండి గట్టిగా సేవ కొట్టండి పిల్లలందరూ నీ పని అయిపోతారో చూడాలా లూజ్ గా పట్టుకొని ఇప్పుడు ఎక్కొద్దండి నేను చెప్తాను అప్పుడు ఎక్కాలి అన్న లూజ్ గా పట్టుకోండి కానీ మన యూత్ అన్నలో పెద్ద మనుషులు అందరికీ స్టేజ్ ఎక్కి మోస్తా అన్న వద్దని అనొద్దండి అన్న అడ్డు మాట చెప్పకూడదు ఎందుకంటే ఎవరి నోట్లు ఎట్లుంటాయో చెయ్యొద్దని అనకూడదు సార్ ఇంకా మీరు చేయమండి మీ ఆశీర్వాదాలు దేవుని ఆశీర్వాదాలు అంటే మాకేం కాదు ఎన్ని పనులైనా చేస్తాం ఎందుకంటే మీరు పిల్లలకి చదువులు ఎట్లా నేర్పిస్తున్నారు అట్లా మా గురువు గారు మా తల్లిదండ్రులు పనులు నేర్పించినారు నా చిన్నప్పటి నుంచి ఇది మా చదువు ఉన్నట్ల సరస్వతి ఉన్నట్ల అన్ని పనులు మేము చేస్తాము చూడండి కానీ వద్దని అడ్డు మాట చెప్పకూడదు కానీ మేము ఇంతసేపు చేసిన పనులన్నీ మేము ఇంకోసారి చేయండి మేము చూస్తామన్నా చేస్తాం ఎందుకంటే ఆ పనులు చేయాలంటే మాకు సరదా సార్ ఎన్నిసార్లు ఏమన్నా చేస్తాం కానీ ఈ రోలర్ పని చేయాలంటేనే కొద్దిగా భయం అన్న ఎందుకంటే ఒక గ్రామంలో మోసమైనది అయ్యా కొద్దిగా ఉండండి మాకు వినండి సార్ అది ఏమంటేనా మంచి పైలోనికి పోగొట్టుకున్నాం ఇంకా 6 నెలలు కాదు సార్ ఇక్కడ తెలంగాణలో ఒక గ్రామంలో సర్కస్ ఆడుతా ఉన్నాం ఇలాగే జనాలు చాలా మంది వచ్చినారు కానీ ఇక్కడ మీరున్నట్లా లేరు నా ఊర్లో జప్యాము కానీ చాలా గలాట్ చేశారు జోక్ చేసేది కామెడీ చేసేది ఎక్కువ అయ్యా మేమేం పనికొస్తాం మాకంటే బాగుండే మా పైలోన్ సర్కస్ అంటే ఆడొచ్చి గుండె కింద పనుకున్నాడు ఇట్లా 40 పిలిచినాం సార్ అన్న వచ్చి తాళ్ళు పట్టుకున్నారు 1 2 3 అని కౌంటింగ్ చెప్పేసినాం అయ్యా 3 ఎప్పుడన్నాము అన్నలో 4 ఒకేసారి ఎక్కేసినారు వాదేం తప్పలేదు కానీ కరెక్ట్ గా ఎక్కేటప్పుడు సార్ ఈ కాలు పోకుండా బూట్ ఉంచాలని ఇంత ముందు నేను కొట్టినాను అలా కొట్టలేదు సార్ ఆ ఊర్లో మర్చిపోయినాం ఆ జనాల్లో గాబులిలో వాళ్ళు సైలెంట్ లో పెట్టే పనులు ఉన్నాం కానీ మా జాత అంతా అక్కడే ఉంది కానీ ఆ 15 కొట్టేది మర్చిపోయినాం సార్ కానీ 1 2 3 అని ఎప్పుడు చెప్పినామో 4 గుంజేశారు వాళ్ళు గుంజేసి ఆ కాలు పక్కకుండా బూట్ అది ఎప్పుడు బయటకు వచ్చిందో ఈ పక్కకుండా 2 అందరూ కింద పడిపోయినారు సార్ ఆ పక్కకుండా అందరూ గుంజేసారు ఆ పక్క ఎక్కి పోలేదనా ఈ చాటి పైన రిపీట్ అయిపోయి ఈ ముఖం మీద తలకాయ మీద ఇట్లెక్ట్ చేసింది ఎప్పుడు తలకాయ మీద ఎక్కిందో ఇట్లా సిమెంట్ రోడ్డుకి గుండె టచ్ అయిపోయి మన దేవుడి మీద కొబ్బరికాయ కొడితే ఎట్లా పగిలిపోతారో అట్లా టప్ అని సౌండ్ వచ్చింది అక్కడ చూసి అన్నారు అరే ఏమైందో రోలర్ తలకాయ మీద పడింది కదా అని అది చూస్తే ఆడింది అన్న నోట్లో నుంచి ముక్కులో నుంచి రక్తం వచ్చేసింది అంత పెద్ద భయంలోనైనా మాట్లాడే వస్తారు నోట్లో మాట్లాడలేదు
సరే బతుకుతాడేమో అని ఆమ్లెట్ ఫోన్ చేసినారు ప్రజలు. అది వచ్చే లోపల మా పని చనిపోయినాడు ఆ ఊళ్ళో. అయ్యా చనిపోయినాడని పని వెళ్ళేదన్నా రోజు చేస్తూనే ఉన్నాం. మేమేం బాధపడతాం, మాకంటే ఎక్కువగా ఊళ్ళో ప్రజలు బాధపడ్డారు. ఎన్నోటి డబ్బులు ఇచ్చినారు, కానీ ఆ డబ్బులు చూసి దేవుడు భగవంతుడు ప్రాణం వేయలేదన్నా. మా పైలాన్ని తీసుకెళ్లి మా తల్లిదండ్రులను సమాధానం చెప్పుకున్నాం. అయ్యా ఈ పని చేస్తానంటున్నాం కానీ ఈ పని చేసి కలిసి వచ్చే వరకు ప్రాణం మీద నమ్మకం ఉండదు. అలాంటి మోసమైన పని సార్. ఇది చేసి కలిసి వస్తే మీ ఆస్తి బిల్డింగ్లు ఏమీ అడగలేరు. మీ చేతిలో ఉన్నది మాత్రం సాయం చేయండి. అయ్యా మీ పేరు మీ గ్రామం పేరు 10 గ్రామాలు చెప్పుకుంటాం. ఈ పని చేసి ఎవరు చచ్చిపోతే మీరు ఎవరు బాధపడకండి అన్న. మీ గ్రామంలో మేము ఉండిపోతాం. మీ చేతులెక్కి మోస్తామన్నా దయచేసి ఈ పని చూడండి. ఇది అయినాక మళ్ళా జోక్ ఉంటుంది సార్, నవ్వుతారంట. కానీ ఈ పని కొద్దిగా ఆలోచించండి, చూడాలా గలాట్ చేయొద్దండి సార్. కొట్టండి ఒకసారి చేతులు కొట్టండి, ఈ పని చూడండి. కానీ అండి పని తొందరగా రాన్నా కొద్ది రాని ముందు రాన్నా. అయ్యా గలాట్ చేయొద్దండి, పెద్ద మనసులో చూడాలా, మీరు అర్థం చేయాలా ఈ పని. అయ్యా జోరుగా ఇగ్గలా సార్, మీరు ఒకసారి ఇగ్గొద్దండి. 1 2 3 అని కౌంటింగ్ చెప్తారు సార్. 3 అన్నగా ఇగ్గాల జోరుగా, దయచేసి అర్థం చేయండి ఈ పని. జల్దీ ఆపండి, రెడీ అన్న సార్. మీరు పేరు ఎట్లా గుంజుతారో ఆ విధంగా మెడాలంటే నలుగురు ఏకదం గట్టిగా గుంజాల. మీరొకసారి ఇగ్గొద్దండి అన్న, దయచేసి ఎక్కడ చూడండి. 1 2 అన్నాక పిల్లలు 3 అంటే దయచేసి ఇగ్గొద్దండి సార్. మా వాడు 3 అన్నప్పుడే ఇగ్గాల సార్. గలాట్ చేయొద్దండి, ఇక్కడేసండి అన్న. మీ చేతుల్లో కాళ్ళు జాగ్రత్త అన్న. ఆటోకి వచ్చినాక పక్కన పోండి, మా వాళ్ళు నిలబెట్టుకుంటారు. ఏమన్నా ఇక్కడే చూడండి, పని అయిపోతుంది. బండి అన్న మీరు రెడీగా ఉండండి అన్న. మీరే చేద్దండి, రెడీగా ఉండండి. కోచ్ చెప్పండి సార్. అన్న 1 అన్న, మీ కాల్ చేసి జాగ్రత్త అన్న. 1 ట్యూబ్లైట్ పెట్టి అన్న 2 అన్న, ఇంకొకటి ఉండదు. మీరు అందరు రెడీగా ఉండండి, ఇక్కడే చూడండి, పని అయిపోతుంది. 3 చాలే అన్న. అన్న మీ కాల్ చేయాలని జాగ్రత్త, హుషారుగా ఉండండి. రెడీగా ఉండండి అన్న. ఆపండి అన్న, అందరికి చూడండి, పని అయిపోతుంది. ఆడబెట్టు పైకి ఎత్తుతావు. రెడీ అంటే చెప్పండి సార్. అందరికి వచ్చేయండి, పని అయిపోతుంది. ఆ భగవంతుడు జై బజరంగబలి చల్లగా కాపాడాలని కోరుతా ఉన్నాము. రాన్న అన్నలు మీరే రాండి, కొద్దిగా పట్టి అక్కడ కింద పెట్టి వెళ్ళిపోదురంట. కొన్ని తొందర రండి సార్. కానీ అండి వేసుకోండి. మన నాగేష్ అన్నలు జేసీబీ అంట ఈ సర్కల్ సార్కి 200 రూపాయలు సాయం చేశారు. అయ్యా వారిని వాళ్ళ తల్లిదండ్రుల్ని భగవంతుడు కాపాడాలని కోరుతున్నాము. కానీ పని చూడండి సార్, లేట్ అవుతుంది. చూడండి రామకృష్ణ అన్నలు 100 రూపాయలు సాయం చేశారు, భగవంతుడు కాపాడాలని కోరుతున్నాము. అయ్యా
ముందుకొచ్చాను సార్. హలో అయ్యా చూడండి, పెద్దలు అర్థం చేస్తున్నారు, చూడాలా సార్. ఎందుకంటే అయ్యా ఒకరికి చూడండి 89 కేజీలు పైన ఉంటాయన్న ఈ బండి చక్రాలు. చూడండి 2 కాళ్ళ మీద ఒక చెయ్యి మీద బ్యాలెన్స్ ఆపినాను. ఇక్కడ నేను తాడు తీసుకొని కట్టలేదు, ఏది సపోర్ట్ ఇవ్వలేదు. ఒకటి మీద ఒకటి పెట్టామన్నా, ఏదైనా కొద్దిగా కాళ్ళు చెయ్యి లూజ్ చేశానంటే ఇక్కడ కింద వేసుకొని పడినానంటే సార్ కింద కత్తులు ఉన్నాయి. చూడండి ఆ కత్తుల మీద పొడికి నేను చచ్చిపోతే మీరు ఇచ్చే డబ్బులు తినలేదు, మీ మొహాల్లో చూసేలేదు సార్. ఈ పని చేసి నేను కలిసి వస్తే ఇంకా కొన్ని ఊళ్ళో పోయి చర్చ కూడా ఆడి చూపిస్తాము. ఎందుకంటే అన్న ఇంత పెద్ద బరువు వద్దు, ఒక చిన్న బరువు వస్తుంది. మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే ఎంతో బాధపడుతూ ఉంటారు. అలాంటిది మీరు చూస్తూ ఉన్నారు. ఇవే కాదన్నా 5 బండి చక్రాలు ఉన్నా మా పైలంలో ఆపి బ్యాలెన్స్ చూపిస్తారు, కానీ లేవన్నా అన్ని ఇరుక్కుండే పాతకాలంవి ఉండే మాత్రం చూపిస్తున్నాము. ఈ పని మీకు నచ్చింటే సార్ ఈ పని తీసేయండి, వేరే పని చూపిస్తాము. చేతులు కొట్టండి పిల్లలందరూ గట్టిగా, నాకు పైకి ఎత్తండి సార్.